మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ 16-11-2024 నుండి 30-11-2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో గురుచంద్రుల కళయిక గజకేసరి యోగంతో ప్రారంభమవడం, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, ధనుసు రాశిలో శుక్ర భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారు కార్తీక మాస బహుళాష్టమి శనివారం అమావాస్య ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో, ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధ సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగాలలో చాలా మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశము, అలాగనే విశేషమైనటువంటి ప్రమోషన్స్, అనేక రకాల మీరు ఏదైతే అనుకుంటున్నారో ప్రభుత్వం యొక్క సహకారాలు, బ్యాంకు లోన్లు, లావాదేవీలు, పెట్టుబడులు ఆకర్షించడంలో మీకు మీరే సరిసాటి అని చెప్పి గమనించాలి. అలాగే 3వ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, సహచరులతో, మిత్రులతో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో మర్యాదపూర్వకంగా ఉండగలిగినట్లయితే ధనం, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం తులారాశి వారు సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో శని భగవానుడు వక్ర గమన సంచార స్థితితో స్వక్షేత్రకంగా ఉండడం వలన వివాహమైన దంపతులకు సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థిర చరాస్తులు కూడబెట్టాలి, సంపాదించాలి అనేటువంటి మీ కోరిక చిరకాల కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అష్టమంలో గురు సంచార స్థితి ఉండటం వలన నీటి ప్రయాణాలకు దూరంగా ఉండండి. యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో కానీ, కింద అధికారులతో కానీ, పనిచేసేటువంటి తోటి వారితో కూడా దయచేసి దురుసు ప్రవర్తన ఇది అంత మరి సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమోషను, పట్టుదల, ఐశ్వర్యము, ఆనందము మీ సొంతం కాబోతున్నాయి. వీటి అనుకుంటున్న అన్నిటినీ విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక తెలుపు రంగు క్లాత్లో బొబ్బర్లను లేకపోతే నవధాన్యాలను కలిపి ఒక కొత్త ప్రమిదలో వెన్నను పెట్టి దీపాన్ని వెలిగించి భగవంతుడికి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని దానం చేయడం కానీ, పక్షులకు వేయడం కానీ, నదిలో వేయడం కానీ చేసినట్లయితే తులారాశి వారికి ఏకచక్రే మహాభోగి అనే యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ముఖ్యమైనటువంటి పండగల గురించి, తిథుల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం. 23వ తారీఖున కార్తీక మాస బహుళ అష్టమి శనివారం రోజు సందర్భంగా కాళభైరవ స్వామివారి యొక్క స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సుల కోసం కూష్మాండ దీపము, పూజ, దానము, సునకపు మహారాజు గారికి, పక్షులకు, పక్షిరాజు అయినటువంటి కాకిరాజ వారికి ఆహారాన్ని దానం చేయడం వలన శని దోషాలు, మృత్యు దోషాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. 29వ తారీఖున మనకు మాస శివరాత్రి, 30వ తారీఖున శనివారము, అలాగే డిసెంబర్ 1వ తారీఖున ఆదివారం అమావాస్య
అంటే మాసాంతము అంటే కార్తీక మాస పాడ్యం నుండి చివరి వరకు అందరికీ దీపం పెట్టడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ, సాలగ్రామ దానం చేయడం కానీ, దీపదానం చేయలేని పరిస్థితి కొందరికి ఉన్నప్పుడు ఈ అమావాస్య రోజున మనం చేసేటువంటి పూజ, యజ్ఞము, యాగము, అభిషేకము, దానము, మంత్ర స్మరణ వలన అద్భుతమైన యోగం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అందులో శనివారంతో కూడుకున్న అమావాస్య, ఆదివారం అమావాస్యతో కూడుకున్నటువంటి అమావాస్య, అందులో కార్తీక అమావాస్య అవ్వడం వలన మనం ఏం చేసా ఏం చేయకపోయినా ఏం చేయగలగాలి అన్నట్లయితే ఇంటినల్లా శుద్ధి పెట్టుకొని, ఇంటికి మామిడాకులు కొబ్బరాకులు అలంకరించుకొని, బిల్వదళాన్ని తీసుకువచ్చి ఇంట్లో మహాదేవుడికి మట్టితో చేసిన శివలింగానికి కానీ, ఇసుకతో చేసిన శివలింగానికి కానీ, విభూతితో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడము మనకు అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంటుంది. అనగా ఈ అమావాస్యను పోలి అమావాస్య అంటారు. అనగా మనకు ఒక 30-40 ఏళ్ళ కిందట ప్రతి ఇంట్లో కూడా పశువులు ఉండేటువంటివి, అనగా ఆవులు, బర్రెలు ఉండేటువంటి వంటిది. వీలైతే ఆవు వెన్నతో కానీ లేకుంటే బర్రె పాలు కానీ ఒక 3 రోజుల ముందుగానే రోజు తీసుకొని చక్కగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి భక్తినామస్మరణతో వేడి చేసి తోడు పెట్టి ఆ 3 రోజులు వచ్చేటువంటి ఆ మజ్జిగ పైన వచ్చేటువంటి వెన్నను తీసి మజ్జిగ కవ్వంతో చిలికి వచ్చేటువంటి వెన్నను ఈ అష్టమి రోజు కానీ ఈ ఆదివారం అమావాస్య రోజు కానీ కొత్త వత్తితో అంటే కొత్త పత్తితో దీపం పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఎందుకనగా మనము పాలను పంచామృతంగా ఏర్పాటు చేసుకొని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకుంటూ ఉంటాం. పాలు కేవలం ఒక పూట మాత్రమే నిల్వ ఉంటాయి. వేడి చేస్తే 2వ రోజు దాకా మాత్రమే ఉంటాయి. అదే పాలల్లో కొద్దిపాటి తోడు వేస్తే ఒక 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ తోడుపైన వచ్చే మిగడం తీసి చిలికి వెన్న తీసినట్టయితే మాసాంతం వరకు చాలా బాగుంటుంది. అదే వెన్నను వేడి చేయిస్తే మినిమం ఒక 11 సంవత్సరాలు నిల్వ ఉండడం జరుగుతుందని గమనించాలి. కనుక అలాంటి వెన్నతో దీపం పెట్టడం వలన పుష్కర కాలంలో అంటే గతంలో 11 ఏళ్ళ నుంచి మనం బాధపడుతున్న వారందరికీ కూడా దోషం తొలగి రాబోయే 12 ఏళ్ళ వరకు ఐశ్వర్యము మన అందరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ ఒక్క విధి విధానం పాటిద్దాం, మహాదేవుణ్ణి తృప్తిపరుద్దాం, పోలి అమావాస్య రోజు దీపాన్ని పెడదాం, చేసే ప్రయత్నం చేద్దాం.